మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ తునిలోని తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నిక కోసం ఈ రోజు ఉదయం 10 మంది టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. అయితే వైసీపీ కౌన్సిలర్లను మాత్రం రానియకుండా నిర్బంధించారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికకు సిద్ధంగా ఉన్న వైసీపీ కౌన్సిలర్లను ఎందుకు దాచేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కౌన్సిలర్లు దాచిన ప్రదేశానికి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కౌన్సిలర్లతో తోసేశారు. అయితే టీడీపీ కౌన్సిలర్లు వెడితే ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా 4 సార్లు ఎన్నికకు హాజరైనప్పటికీ వైసీపీ కౌన్సిలర్లు రాకపోవడంతో ఎన్నిక జరగడం లేదని టీడీపీ కౌన్సిలర్లు చెబుతున్నారు. వైసీపీ వద్దనున్నటువంటి 17 మంది కౌన్సిలర్లలో దాదాపుగా 9 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ నేపథ్యంలోనే వారందరినీ నిర్బంధించి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డ్రామాలు ఆడుతున్నారని, అందుకే ఎన్నికలు ప్రతిసారి వాయిదా పడుతూ వస్తోందని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కాగా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. కోరం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 4వసారికి వాయిదా పడింది. ఎన్నికకు 10 మంది టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రమే హాజరు కావడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా సైడ్ కొంటా మీరు అక్కడ తీసుకొని నాకు ఇబ్బంది లేదా తీసుకుని రావాలి. అందరూ యారయ్యా మీరందరూ యారు పక్క ఉండాలి. మీరంతా సైడ్ రండి సార్, మీరందరూ పక్క ఉండాలి. అన్నాయ్ ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి. ఎవరన్నా ఏమింది
మేడం గారు రండి. లోపలంతా మీరే చాలా మీరు పొరపాటు రాజేష్ గారు సూర్యనాగేశ్వరరావు గారు అందరికీ నమస్కారం. ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఈరోజు ప్రత్యేక సమావేశం 18వ తారీఖున జరుపుకున్నామో మనకి ఓటింగ్ రైట్స్ ఎక్స్-అఫీషియో మెంబర్తో కలిపి గౌరవ సభ్యులందరిది కలుపుతుంటే మొత్తం ఓటింగ్ రైట్స్ 29 మందికి ఉన్నాయి. మనకి రిక్వైర్డ్ కోరం ఫర్ కండక్టింగ్ మీటింగ్ స్పెషల్ మీటింగ్ 15. అయితే అందులో ఈరోజు 10 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని 15 మంది కోరం లేనందువల్ల ఈ సభను జరపలేకపోయాము, ఎన్నిక జరపలేకపోయాము. అదే ఈ విషయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే ఈ విషయాన్ని అబ్జర్వర్ గారి ద్వారా గౌరవ జిల్లా ఎన్నికల అధికారి గారికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియచేయడం, వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.